ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒక ఆలోచన నేను మీతో త్వరగా పంచుకొని వాక్య ధ్యానంలోనికి పోతా. టుడే ద హోల్ వరల్డ్, ప్రపంచం అంతా కూడా బయటకు చెప్పుకోలేనటువంటి, లేదా కొన్ని సందర్భాల్లో నర్మగర్భంగా అని అంటాం తెలుగులో, ప్రతి మనిషి జీవితంలో దీనికి నువ్వు నేను, స్త్రీ పురుషుడు, లేదా ఇంటోడు బయటోడు, గారిసనోడు ఆల్ సైన్సోడు, ఏ భేదం లేదు. అందరం వీఆర్ సఫరింగ్ విత్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫండమెంటల్ క్రైసిస్ విచ్ వీ నెవర్ ఓపెన్ అప్. ఒకరికి చెప్పుకోకుండా బాధపడుతున్నటువంటి అనేకమైనటువంటి వేదనలలో రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్తో బాధపడుతున్నాం. ఒక క్షణం నేను మీ అందరిది సమయాన్ని కోరుకుంటా. ఆర్ యూ ట్రూలీ కంఫర్టబుల్ విత్ ద రిలేషన్షిప్స్? మీకున్నటువంటి సంబంధాలలో ఎంత మట్టుకు మీరు సమాధానంతో ఉన్నారు మీ సంబంధాలతోని? వెదర్ ఇట్ కుడ్ బి యువర్ స్పౌస్, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కడుపులో పుట్టిన కన్నబిడ్డ కావచ్చు, లేకుంటే ఇష్టపడిన వారు కావచ్చు, ప్రేమించిన వారు కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, బ్రాకెట్లో యూ ప్లేస్ ఎనీవన్. హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ దెమ్? ఇది మిమ్మల్ని ఎన్నిసార్లు అన్రెస్ట్కు గురి చేస్తూ ఉన్నది, ఎంత ఆందోళనకు గురి చేస్తున్నది. తిన్నది పెయ్యి అంటాం తెలంగాణలో. పెయ్యి అనంటే బాడీ, శరీరానికి పడతలేదు. 10 మందిలో ఉంటున్నాం, నవ్వుతున్నాం, కానీ పరులు చూడ నవ్వుతున్నాం. కానీ ఆత్మలో ఏర్పడినటువంటి క్షోభ అది అంతరాత్మకే చెందుతుంది. ఇది ఏ ఒక్కరి కథ కాదు, నేను ఇక్కడ నిలబడి చెబుతుంది. ప్రతి ఒక్కరి కథ చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరి కథ, ప్రతి ఒక్కరి వ్యధ ఇది. కాకపోతే మీరు నోర్లు విప్పి చెప్పుకుంటలేరు. ఈ రోజున మీ మౌనానికి నేను భాషగా మారుతున్నా. మీ అంతరాత్మలో జరుగుతున్నటువంటి ఆవేదనకు నేను అక్షర రూపాన్ని తీసుకుంటున్నా. ఇదే గనక కొనసాగితే ఇంకొక 100 సంవత్సరాలు నీవు బ్రతికినా బహుశా బ్రతుకుకు పరమార్థం ఉండదో ఏమో. వేర్ వర్డ్స్ ఫెయిల్, మిస్అండర్స్టాండింగ్ ఫ్లరిష్ అన్నది ఒక తార్కికమైనటువంటి చెప్పేటువంటి ఒక ఏమంటాం సేయింగ్. మాటలు ఎక్కడైతే మౌనము దాల్చుతాయో అపార్థాలు కోటలు కడతాయట. దీనికి ఎవరైనా కారణం కావచ్చు మిత్రమా. కొన్నిసార్లు నేనే మంచివాణ్ణి, నేనే రైట్ అనుకొని నువ్వు కోటలు నిర్మించుకొని ఈ అపార్థానికి నీవు బాట వేస్తున్నావు. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు నేను రైట్, నాతో ఎవరికైతే కమ్యూనికేషన్ కట్ అయిందో వాళ్ళే రాంగ్ అన్న భావన మీ మనసులో కలిగింది, నాకు తెలుసు. వాళ్ళకు కూడా ఇదే భావన కలుగుతుంది. నేనే రైట్, ఆవిడనే తప్పు, ఆయననే తప్పు అనే భావన కలుగుతుంది. మీ ఇద్దరిలో ఈ భావన ఉన్నంతకాలం బ్రతుకు బాగుపడదు. ఈ బంధాలు బీటలు పాడతాయి తప్ప బంధాలు బలోపేతము కావు. మళ్ళీ చెబుతున్నాను, ఎవరికి వారే రైట్ అనుకున్నటువంటి సంబంధాలలో బంధాలు బీటలు పారుతాయి తప్ప బంధాలు బలోపేతము కావు. ఒక్క మాటలో చెప్పాలనంటే మీరిద్దరూ తప్పే. ఒప్పుకునే దమ్ము, ఒప్పుకునే ధైర్యం, ఒప్పుకునే మనస్సు ఇరువురికి మీకు కావాల్సిందే. ఎవరు ముందు అనే దానికి భేషజాలకు వెళ్ళకండి. ఎవరో ఒకరు ఒక్క అడుగు వేయండి, రెండవ వారు తక్కిన 99 అడుగులు వేస్తారు. ఎంతకాలం ఈ బాధను మీ గుండెల్లో మోసుకుంటూ బ్రతుకుతారు? దీనికి అంతం లేదా? కమ్యూనికేషన్ ఈజ్ కమ్యూనియన్. కమ్యూనియన్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్. దీని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఐ జస్ట్ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ ఫర్ యూ, ఫ్యూ లైన్స్. ఐ డోంట్ నో వెదర్ జ్యోతమ్మ కెన్ ట్రూలీ క్యాచ్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్స్. చేయగలిగితే మంచిగా ఉంటుంది. నేను దీని గురించి ఇంగ్లీష్లో చెప్తాను.
when words are silent. When words are silent, hearts may stray, drifting like clouds too far away. When words are silent, hearts may stray, drifting like clouds too far away. But when we speak with truth and grace, we build a home which becomes sacred space. But when we speak with truth and grace, we build a home which becomes a sacred space. A whisper shared in honest light can turn the dark to morning bright. For in the voice the soul is seen, a bond made strong where trust has been. No love can last long in veiled disguise. No bond survives in hollow lies. But open heart with voices clear can calm the storm and draws us near. So, my dear friend, speak. My dear friend, listen. Hold the thread of golden words that must be said. For where we talk and where we try, no love will fade, no dream will die. Please put your hands. Take a step. Take a step. నీ నుంచి విభేదించేవాడు ముందు నీవాడే. వాడు నీవాడు అనుకున్నాకనే నీకు అధికారంతో వానితో విభేదించినాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎనఫ్. లైఫ్ ఈజ్ షార్ట్. ఇఫ్ యూ మిస్ దెమ్ టుడే, ఇఫ్ దే డై, ఇఫ్ యూ డై టుడే, యువర్ క్రైస్ ఆర్ నాట్ గోయింగ్ టు రీచ్ దెమ్ and they are not going to receive you, and they will never wipe the tears that flows on your cheeks. I wish and pray that the Holy Spirit will help you in reviving, in respecting, in guarding the bond that God has given. దేవుడే మీకు ఆ బంధాన్ని ఇచ్చినాడు. మీరు బంధకాలను సృష్టించుకోకండి మిత్రమా. మీ యొక్క అహంకారం వలన, మీ యొక్క స్వనీతి వలన దేవుడిచ్చిన మృదువైన మధురమైన బంధాలను, బాంధవ్యాలను, బాధ్యతల్ని మీ చిన్న అహంకారానికి బలి చేయకండి. శరీరాల సమస్య కాదిది. మౌనమై ఉన్నటువంటి మీ మనస్సుల యొక్క సంఘర్షణకు నేను మాటనైతా ఉన్నా ఈ దినం. మూగబోయిన మీ మనస్సుకు నేను అక్షర రూపకల్పన చేస్తూ ఉన్న ఈ దినం. ఒక్క క్షణం ఆలోచన చేయండి. వారు మీ వారే ముందు, పరాయి వారు కాదు. దే బిలాంగ్ టు యూ. ఇట్ ఈస్ అ బాండ్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన బంధం అది. నువ్వు కోరుకుంటే వచ్చిన బంధాలు కావవి. మే గాడ్ హెల్ప్ యూ. ప్రైజ్ గాడ్. మహారాజన ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళిపోయారు కదా మీరంతా. నో ప్రాబ్లం. ఎవ్రీ సర్మన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ వన్ లైఫ్ హ్యాక్. అమ్మ స్నేహలతమ్మ నవ్వుతలేరు మీరు. ఐ నో, బరువెక్కిపోయినాయి గుండెలు. ఎస్ ఫ్రెండ్స్, టుడే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థీమ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అన్ టు అస్. ఇన్ని చెప్పినా మళ్ళీ అయ్యగారు అంశం అడుగుడు మరుస్తాడేమో అని అనుకుంటారు. అందరు జ్యోతమ్మ దిక్కు చూస్తుండ్రు. ఇప్పుడు ఆపద్ బాంధవుడు అమ్మనే ఇప్పుడు మనకు. అ బ్యూటిఫుల్ థీమ్ రానే వచ్చే. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంది? అభిషక్త పరిచర్య, క్రీస్తు యొక్క పరిమళ సువాసన.
అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనకు ఇవ్వబడ్డది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థీమ్స్ ఈ రోజున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మనకిచ్చింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధాన్ని లేదా ఆధ్యాత్మికమైన తర్బియత్తును, ట్రైనింగ్ అని అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో తర్బియత్ అని అంటాం. ఈ తర్బియత్తును నిశితంగా పరిశీలన చేస్తే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తన విశ్వాసులకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి మానవుని యొక్క వ్యక్తిత్వ నిర్మాణ వికాస విశ్వాసం కొరకు సమస్తాన్ని అది సమకూర్చింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. దీని అవగాహన చేసుకోలేనటువంటి ప్రజలు, లేదా నెలకు ఒక్కసారికి గుడికి వచ్చి ఏదో ఈడ కూర్చొని ఇనిపోయే ప్రజలు, వారు తమ యొక్క అజ్ఞానం వలన లేదా మితిమీరినటువంటి జ్ఞానం వలన లేదా వాట్సాప్ యూనివర్సిటీ వలన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా గూర్చినటువంటి విమర్శలు చేయడం అది శోచనీయం. మీరు ఒక్కొక్క ఆదివారం మనకి ఇవ్వబడిన అంశాన్ని ఒక 2 నిమిషాలు టైం తీసుకొని దయచేసి మీరు దాని మీద సమయాన్ని వెచ్చిస్తే మీకు అర్థమవుతుంది ఎంత శాస్త్రీయ పరంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తన విశ్వాసుల యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి అది ఆధ్యాత్మికతను తోడి చేసుకొని ప్రయత్నం చేస్తుందన్నది అక్కడ మీకు అర్థమవుతుంది. అందులో ప్రక్రియలో భాగంగా నేడు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే యాజక పరిచర్య. ఈ యాజక పరిచర్యను గురించి మీరు 100 సార్లు 1000 సార్లు వినుంటారు. నేను వినలేదని అనలేను. ఆమె రైట్ చెప్పరు? ఎస్. అంటే ఇప్పుడు ఎక్కువ చెప్పొద్దని మీరు అన్నారంటే మాకు అంత తెలుసు అయ్య గారు, మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదని నాకు అర్థమవుతుంది. సరే, మీకు తెలిస్తే కూడా మళ్ళీ ఒకసారి యాది చేస్తా. ఆర్డైన్డ్ మినిస్ట్రీ, దానికి పూర్వము ఒక చిన్న ప్రశ్న నేను మీతో వేయాలి. మనందరికీ కూడా పరిచర్య అంటే చాలా మక్కువ, ప్రేమ. ఎందుకంటే పరిచర్యలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరం మనం ప్రయత్నం చేస్తాం, ప్రయాసపడతాం, ప్రార్థన చేస్తాం, పరిపరి విధాలుగా పాటిస్తూ ఉంటాం. అయితే అందులో తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరిచర్యలో పలు రకాలన్న విషయాన్ని మర్చిపోతాం. మనం మర్చిపోయి అశ్వమును గార్ధాభమును 2 ఒకే దగ్గర కట్టేస్తాం. అయ్యా, అశ్వమును గార్ధాభమును 2 ఒకే దగ్గర కట్టేసి ఇవి 2 ఒకటే అనుడు నేర్చుకున్నాం మనం. బట్ విచ్ ఈస్ నాట్. అశ్వం అశ్వమే, గార్ధాభం గార్ధాభమే. ఈ చిన్న సత్యము తెలిస్తే మీ విశ్వాస జీవితంలో మీరు ధన్యులైనట్టే. అభిషక్త పరిచర్య కొరకు ఈ రోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సంఖ్యకు సంచేసుకున్న ప్రతివాడు అభిషక్తుడు కాడు అన్నది మొదటి సత్యం మీరు గ్రహించాలి. ఎందుకంటే సంఖ్యకు సంచేసుకున్న ప్రతి ఓని, అందుకే నేను కూడా సంఖ్యకు సంచేసుకుంటా. ఎందుకు సంఖ్యకు సంచేసుకుంటా అంటే అది వేసుకోకుండా నన్ను అయ్యగారు అనరేమో అని భయం. యూ షుడ్ నో ద డిఫరెన్స్. ఇది తెలియకపోతే ఆధ్యాత్మిక పరిపక్వత కలగదు. అన్న రండి, వీ హ్యావ్ చైర్స్, ప్లీజ్ కమ్. అభిషక్త పరిచర్య అనేది మానవ పరిచర్య, మానవ మస్తిష్కంలో నుంచి ప్రాణం పోసుకున్నది కాదు. బీ క్లియర్ ఆఫ్ ఇట్. మానవుని యొక్క అభీష్టం నుంచి, మానవుని యొక్క అభ్యాసం నుంచి, మానవుని యొక్క ఆలోచన నుంచి అంకురార్పణము చేసినటువంటి పరిచర్య అభిషక్త పరిచర్య కాదు. మరి అభిషక్త పరిచర్యకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటయ్యా అనంటే ఇది కేవలము పరిశుద్ధ గ్రంథ ఆధారితమైనటువంటి ఆలోచనల నుంచి నేటి వరకు ఇక్కడ మీ ముందు నిలబడ్డటువంటి అభిషక్తుని వరకు అది కాలక్రమంగా వేదాంతము మీద పురుడు పోసుకొని ప్రాణము పోసుకొని మీ ముందు నిలబడి చేస్తున్న పరిచర్య అభిషక్త పరిచర్య. దిస్ ఈస్ నంబర్ 1. రెండవది, యూ షుడ్ నో ద సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ వర్షిప్. ఎందుకు ఇది అనంటే, రండమ్మా చైర్స్ ఉన్నాయి ప్లీజ్, అక్కడ ఖాళీ ఉంది. ఎందుకు ఇది అనంటే
చాలా సందర్భాలలో తల్లిదండ్రులు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు వస్తారు, పిల్లలు కనబడరు. అమ్మ మన పిల్లోడు బాబుగాడు కనబడతలేడు, పాప కనబడతలేదు, ఏం సంగతి అని అంటే, అయ్యగారు వాళ్ళు మన్నల సంగతి కాదులే, వేరేళ్ళ సంగతి చెప్తున్నాను నేను. వేరే చర్చికి పోయినరు అయ్యగారు. ఎందుకు పోయినరు డాక్టర్ సార్, ఎందుకు పోయినరు? అక్కడ వర్షిప్ బాగుంటుంది. దెన్ వాట్ ఈజ్ వర్షిప్? టీచ్ యువర్ చిల్డ్రన్. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం ఇంత విపులీకరంగా నేను మాట్లాడుతున్నానంటే, మీరు మీ పిల్లలకు చెప్పాలా. ఫంక్షన్ హాల్లో, కమ్యూనిటీ హాల్లో జరిగేది స్టేజ్ పర్ఫార్మెన్స్. మళ్ళీ చెప్తా, ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్లో షెడ్ల కింద జరిగేది స్టేజ్ పర్ఫార్మెన్స్. చర్చ్ లోపల జరిగేది మాత్రమే వర్షిప్. బికాస్ వేర్ దెర్ ఈస్ నో ఆల్టర్, where there is no altar, it cannot be considered as the worship. That says the Bible. Teach your children. మీ ఇంటి పక్కన వారికి సత్యం మీరు చెప్పాలా ఈసారి. ఎక్కడైతే బల్యార్పణమైనటువంటి మందసము పెట్టేటువంటి పరిశుద్ధ స్థలము లేదో అది ముమ్మాటికి ఆరాధన నేరదు అని బైబిల్ నిర్ద్వందంగా చెబుతున్న సత్యం అది. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, సూట్లు వేసుకొని చెప్పేయడం పరిచర్య కాదు. ఈ రోజున మనకున్నటువంటి సిగ్నిఫికెన్స్ అది. చదవబడిన ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్ పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. ఏమని నేర్పిస్తుంది అంటే, ప్రత్యక్షంగా పరమేశ్వరుడైన యెహోవా దేవుడే, స్వయంభువుడైనటువంటి ఆ దేవుడు స్వయంభుగా ఈ పరిచర్య, ఈ వస్త్రములతో ఆయన సన్నిధిలో ఆయన ప్రజలను ఆయత్తపరచడానికి ఆయన ఏర్పాటు గావించినటువంటి ప్రణాళికలో భాగంగా ఈ రోజున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధన గత యుగాలుగా నిలుపుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని, అయ్యా నీవు మార్నింగ్ మేకప్, నైట్ ప్యాకప్ అంటే వర్కౌట్ కాదు ఇది. దట్ ఈస్ నాట్ కాల్డ్ మినిస్ట్రీ. ఐ వాంట్ యూ టు బి వెరీ క్రిస్టల్ క్లియర్. మీరు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు, దేవునికి ఎలా ఆరాధన చేస్తున్నారు, ఎందుకు ఈ పద్ధతిలోనే ఆరాధన చేయవలనటువంటి బేసిక్ మినిమం ఫండమెంటల్ ప్రశ్నలకు దేవుడు నాకు తోడై ఉండగా ఈ రోజున మీకు నేను జవాబు అందిస్తాను. పరిచర్యలు కోటి రకాలు కావచ్చు, కానీ వీటన్నిటిలో దేవుడు ఎంపిక చేసుకున్నటువంటిది అభిషక్త పరిచర్య. ఆర్డినేషన్ లేదా ఆర్డినేషన్ అనే పదం డైరెక్ట్గా పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ప్రత్యక్షపరచబడినప్పటికీ ఈ పరిచర్యను గూర్చినటువంటి పూర్ణమైనటువంటి వ్యక్తీకరణ పాత నిబంధన గ్రంథంలో సాక్షాత్తు యెహోవా దేవుడు సెలవిచ్చినాడు. ఆర్డినేషన్ అనేటువంటిది ఇట్ రెఫర్ టు దోస్ డివైన్లీ అపాయింటెడ్ అండ్ అనాయింటెడ్ ఫర్ స్పిరిచువల్ లీడర్షిప్. అభిషేక పరిచర్య సాక్షాత్తు శ్రీకరుండైనటువంటి యెహోవా దేవుడు నియమించినటువంటి పరిచర్య, అభిషేక పరిచర్య. ఇది మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క మస్తిష్కంబు నుంచి వచ్చిన పరిచర్య కాదు. రెండవది, ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వము అందడానికి యెహోవా దేవుడు సంకల్పించినటువంటి ప్రకరణము యొక్క పరిచర్య అభిషక్త పరిచర్య. దీనికై యెహోవా దేవుడు 3 టైర్ సిస్టమ్ ఆఫ్ మినిస్ట్రీకి ఆయన శ్రీకారం చుట్టినాడు. మొదటిది ఇట్ వాజ్ ప్రీస్ట్స్. హీబ్రూ భాషలో దీన్ని మనం కోహీమ్ అని అన్నాం, కొహానిమ్ అని అన్నాం హీబ్రూ భాషలో, అనగా యాజక పరిచర్య అది. రెండవ పరిచర్య ఈజ్ లివైట్స్, లేవియ పరిచర్య. మూడవ పరిచర్య వాస్ ప్రాఫిట్స్, నేవిమ్ పరిచర్య. ఈ అభిషేక పరిచర్యలో యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి సంకల్పం ఏంటంటే, ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ గాడ్స్ కోవెనెంటల్ పర్పస్. దేవుని యొక్క అభిషేక
సంకల్పము సిద్ధింప చేయడానికి దేవుడు ఈ అభిషక్త పరిచర్యకు శ్రీకారము చుట్టినాడు. దిస్ ఈస్ ద ప్రైమ్ ఫండమెంటల్ పర్పస్ ఆఫ్ ద ఆర్డైన్డ్ మినిస్ట్రీ. రెండవది ఏంటంటే హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధతను ప్రత్యక్షపరచడానికి ఈ అభిషక్త పరిచర్యకు శ్రీకారం చుట్టినాడు. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద డివైన్ విల్ అమాంగ్ ద పీపుల్. దస్ సేస్ ద లార్డ్ యెహోవా, యెహోవా సెలవిచ్చినదేమనగా అని నిర్భయంగా నిర్ద్వంద్వంగా తన ప్రజలకు దేవుని యొక్క మనస్సుకు మాటగా మారడానికి, బూరగా వినిపించడానికి ఈ అభిషక్త పరిచర్యకు శ్రీకారం చుట్టినాడు యెహోవా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 అర్థమైతే మీకు ప్రసంగం అర్థమైపోయినట్టే. ఎందుకు అభిషక్త పరిచర్య ఇంత ప్రాముఖ్యమైంది? ఎందుకు ఈ అభిషక్త పరిచర్యకు మీ పితరులు, మీ తల్లిదండ్రులు ఎందుకు ఇంత గొప్ప భక్తితో ఈ అభిషక్త పరిచర్యలో వారు పాలు పొందినారు? సేవకుని ఎందుకు ఇంత గొప్పగా చూసినారంటే ఈ 3 ప్రధానమైన బైబిల్ కారణాలను బట్టి మన పితరులు చాలా గొప్ప భయము, వినయము, విశ్వాసముతో ఈ అభిషక్త పరిచర్యను వారు గౌరవించినారు. ఎవరికైనా సరే ఈ అభిషక్త పరిచర్య పట్ల సముచితమైన గౌరవము లేని ఎడల, ఈ అభిషక్తమైనటువంటి పరిచర్యను ఎవరైనా సరే మీ దృష్టిలో తక్కువగా ఎంచిన ఎడల, బహుశా ఈ సంఘంలో స్థానం లేదు. వాళ్ళకు బలవంత పెట్టేది ఏం అవసరం కూడా లేదు మాకు. నీవు నమ్మినావు, నువ్వు స్వచ్ఛందంగా వచ్చినావు గనక ఈ వ్యవస్థ పట్ల, ఈ యొక్క పద్ధతి పట్ల నీవు పూర్ణమైనటువంటి విధేయతను, నీ పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు ప్రదర్శించడానికి నిబద్ధత కలిగి ఉన్నావన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా ఆర్డైన్డ్ అభిషక్త పరిచర్య మినిస్ట్రీ ఈస్ డివైన్ అపాయింట్మెంట్. దీని హీబ్రూ భాషలో ఖారా అన్న పదం వాడబడ్డది. ఇట్ ఈస్ డివైన్ అపాయింట్మెంట్. సాధారణంగా 30 ఏళ్ళ కింద ఈ సేవకు వచ్చినప్పుడు నాకు కూడా అడిగిన మొట్టమొదటి ప్రశ్న, అప్పుడు సుగంధర్ బిషప్ తండ్రి గారు ఉండే పెద్ద మనుషులు, దేర్ ఇస్ అ బిగ్ స్క్రీనింగ్ కమిటీ. అయ్యగారి పని అంత సులువైంది అనుకోకండి. సిఎస్ఐలో రాత్రిపూట దేవుడు కనబడ్డ తెల్లారి సంఖ్యకు సంచేసే పద్ధతి కాదు ఇది. టు బికమ్ అ కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్ పాస్టర్, యు నో హౌ మెనీ ఇయర్స్ డస్ ఇట్ టేక్? ఈ పట్టిని నిలువు వేసుకోనీకి ఎంతకాలం పడుతుంది తెలుసా? శీలమ్మ కరెక్ట్ చెప్తుంది, వాళ్ళ తాతయ్య గారు కనుక. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ కానీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డైసిస్లో 10 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని? 10 సంవత్సరాలు. ఒక అయ్యగారు చదవడానికి మినిమం 4 సంవత్సరాలలో 8 లక్షల ఖర్చు పెడుతున్నాం ఒక అయ్యగారి మీద. మీ ఇంజనీరింగ్కి పెడుతుండ్రా, ఎంబీఏకి పెడుతుండ్రా, దేనికి పెడుతున్నారు? 8 lakhs. ఏసీటీసీలో నేను ఒక అయ్యగారును సిద్ధం చేయడానికి 48 సబ్జెక్టులు చెప్పిన 4 ఏళ్ళ. ఇన్ని చేసి వస్తే ఏమంటాం? మీరు కాదే గ్యారిసన్ వాళ్ళు మంచోళ్ళు, వేరేళ్ళ సంగతి మాట్లాడుతున్నాను నేను. వేరు ఊరు తిరుగుతా కదా నేను, వాళ్ళ సంగతి ఏమంటారు? అబ్బా నీ కడుపు చల్లగుంటే ఎవరు చెప్పారు? రూతమ్మ చెప్పిందా? అబ్బా కరెక్ట్ చెప్తావమ్మా నువ్వు ఏది చెప్పినా. నాకైతే చెప్పలే కదా. ఏది రాదు ఈ అయ్యగారికి రాదు, నాకు కూడా తెలుసు. బట్ నాకు కూడా తెలిసింది ఏంటంటే గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. ఇట్ ఈస్ డివైన్ అపాయింట్మెంట్. ఖారా అనే హీబ్రూ పదం వాడబడ్డది. మొదటి ప్రశ్న మాకు అడిగేది ఏంటంటే, వై హ్యావ్ యూ కమ్ ఫర్ ద మినిస్ట్రీ? వై హ్యావ్ యూ వై హ్యావ్ యూ కమ్ ఫర్ ద మినిస్ట్రీ? ఎందుకు వచ్చినవయ్యా సేవకు? దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. నేను కూడా ఏసీటీసీలో కొన్ని వేల మందిని స్క్రీనింగ్ చేసిన, చాలామందిని పంపించేసిన కూడా ఇంటికి, వెన్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్.
నేను అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు వచ్చినావా బాబు సేవకు? అప్పుడు వి గివ్ అన్ ఆన్సర్. రెండవ ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు నిన్ను పిలిచినాడని నమ్ముతున్నావా? దెన్ యూ షుడ్ ప్రూవ్ అస్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు కన్విన్స్ ద అథారిటీస్. అంటిల్ అండ్ అన్లెస్ అది దేవుని యొక్క పిలుపు కాకపోతే ఇంత సుదీర్ఘమైన ప్రస్థానము ఏ సేవకుడు చేయడు. చాలామంది మధ్యాంతరములోనే వారు వెళ్ళిపోయినారు. మినిస్ట్రీ ఈజ్ నాట్ హ్యూమన్ అపాయింట్మెంట్ ఆర్ సెల్ఫ్ అపాయింట్మెంట్. మోసెస్ వాస్ కాల్డ్. మోషేను దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. మినిస్ట్రీ, ఈ జూయిష్ థియాలజీ అంతట్లో కూడా ఈ టాక్స్ అబౌట్ ద కాల్ ఆఫ్ స్పెసిఫిక్ ఇండివిజువల్స్ రోల్స్ ఫర్ ద డివైన్ పర్పస్. అహరోను అతని కుమారులను యెహోవా దేవుడు ప్రత్యక్షపరచుకొని మోషే ద్వారా ఆయన పిలిచినాడు. మై డియర్ ఫ్రెండ్స్, అట్ దిస్ జంక్చర్ ఒక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఎక్సోడస్ 28:1. బైబిల్ తెరవద్దు ప్లీజ్, జస్ట్ లిసన్ టు మీ. God has called me. God has called my fellow brethren, not because of personal merit, but because of divine election. కొంతమంది స్నేహితులు ఆరాధనకు వచ్చి వారి యొక్క ప్రధానమైన ప్రాథమిక పని ఏంటంటే ఆడ కూర్చొని అయ్యగారును జడ్జి చేయడం. ఇక ఇది పని తప్ప ఇంకో పని లేదు. ఇక అయ్యగారుకు జుట్టు మంచిగా లేదు, అయ్యగారుకు వెంట్రుకలు తెల్లబడ్డాయి, అయ్యగారుకు తెలుగు రాదు, ఇంగ్లీష్ ఆయన కన్నా రాదు, ఇవి రెండు రాక వీడు హీబ్రూ చెప్తున్నాడు. ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే సేవకుడు మీ అంత అందమైన వాడు కాదు, మీలాగా తెల్లగున్నోని కాదు, మీ అంత తెలివున్నోని కాదు, మీకున్నటువంటి సుగుణ శోభితమైనటువంటి ఏ అందచందాలలో నాకు 1% కూడా లేవు. ఈ సంగతి దేవునికి కూడా ఎరక. అన్నీ మీరు బలవంతులైన ప్రతి విషయంలో నేను బలహీనునే. కానీ ఎక్కడ నేను అగ్రజుని అయినానంటే, దేవుడు మీకున్నటువంటి బలాబలాలను దృష్టి ఉంచకుండా మీకున్న బలాలన్నిట్లో నా బలహీనత యందు దృష్టి ఉంచి ఆయనను కరుణించి కటాక్షించి తన యొక్క పరిచర్య కొరకు 10,000-10,000 మందిలో నుంచి నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు చూడు. అది నా గొప్పతనం. It is not by merit. The call of God is not by merit. It is only by mercy. భగవంతుడు దయ తలంచినాడు గనక మీరు ఏ విషయంలో అయితే నన్ను తీర్పు తీరుస్తూ మీ కాలాన్ని వృధాగా వ్యయపరుచుకుంటున్నారో వాటన్నిటి మీద యెహోవా దేవుడు ఏమన్నాడనంటే, నీవు నీ బలహీనతల కంటే నీ బలమున్నవు చూడు, అది నాకు కావాలి. కమ్, ఐ హ్యావ్ కాల్డ్ యూ. అందుకే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బిలీవ్స్, థ్యాంక్ యూ జ్యోతమ్మ. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బిలీవ్స్ ఆర్డినేషన్ ఈజ్ బై ద కాలింగ్ ఆఫ్ గాడ్. అది నా అటువంటికి గర్వం కూడా. మీకు గర్వం లాగా కనబడుతుంది, వీనికి చాలా గర్వం ఉందంటే ఉంటుంది, గర్వం ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అయ్యగారమ్మ మేమిద్దరం నమ్మేది ఏంటంటే, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాను. 30 ఏళ్ళుగా ఏ రోజు నన్ను విడిచిపెట్టలే. 30 ఏళ్ళు ఏమీ లేనటువంటి పల్లెటూర్లలో పనిచేసిన నాడు కూడా నేను పస్తులు ఉండలే. అంతటితోనే ఆగలే. ఏమీ లేని స్థలాలలో, లోకమంతా విడిచిపెట్టిన స్థలాలలో దేవుడు కార్యాలు చేసిండు మా ద్వారా. నిర్మల్ దగ్గర ఖానాపూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. 25 ఏళ్ళ కింద మేము పని చేసినాం. బీడీ చదివి
బెంగళూరులో పెద్దగా పోటు కానీ లెక్క ఉంటే అప్పుడు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేయగానే అందరూ అన్నారు, అరే బాబు పోరబోయి తండ్రి గారి దగ్గర మాట్లాడి ఏదో నువ్వు అంత చదివి గాడబోయి ఏం చేస్తావురా. నేనన్నా నా చదువు సంగతి చదివించిన భగవంతుడికి తెలియదా. నేను ఐ సెడ్ వీల్ గో టు ఖానాపూర్. పోయినాం. ఆడ ఫస్ట్ సండే మా కలెక్షన్, ఆదివారం ఆరాధనలో మా కలెక్షన్ వాజ్ 2 rupees. It was the first Sunday collection. Then you can imagine 5th Sunday collection. We were quite happy. అక్కడ ఇదే బర్జస్ దొర, ఏ దొర అయితే మీ గుడి కట్టిండో ఆ దొరనే ఆడ గుడి కట్టిండు. గోదావరిలో వచ్చి ఆడ గుడి కట్టిండు, ఖానాపూర్లో బర్జస్ దొరనే కట్టిండు. ఇక్కడ ఏదో సుదేశ్ పుణ్యం అని ఇది మంచిగా అయింది, కానీ ఆడ పడిపోయే కాడికి వచ్చేసింది గుడి. నేను అన్నా, దేవా ఇది చూస్తే నాకు భయం అవుతుంది, బాధ అవుతుంది, దీని పని మొదలు పెడతా అన్నా. దేవుడు నాడు మొదలు పెట్టన్నాడు. నేను సంఘస్థులకు చెప్పిన, అయ్యా దేవుని పని ఇది, దేవాలయం పడిపోయేటట్టుంది, దాదాపు 200 ఏళ్ళు వచ్చింది, ఆయుష్ దగ్గర పడ్డది, ఏం చేద్దామనంటే, అయ్యగారు నువ్వేమన్నా చేయి మాకు తెలియదు అన్నారు. ప్రార్థన చేసిన, పని మొదలుపెట్టిన. ఆ దినాలలో రూఫ్ సీలింగ్ 30 years బ్యాక్ రూఫ్ సీలింగ్ చేసి ఎక్సలెంట్ క్రాస్ను పెట్టి ఆ దేవాలయంను మరమ్మత్తు చేసి 1,00,000 రూపాయలతో మరమ్మత్తు చేయగలిగిన. ఈరోజుకి ఇంకా వాళ్ళు అదే దేవాలయం వల్ల ఆరాధన చేస్తున్నారు. 2 రూపాయలు వాజ్ మై కలెక్షన్, వీక్లీ కలెక్షన్. ప్రైజ్ గాడ్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కాలింగ్. ఇది దేవుని యొక్క పిలుపు పిలిచిన వాడు ఎలాగుంటాడయ్యా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, దేవుని పిలుపు పిలిచిన వాడు మా అయ్యగారులాగా ఉంటాడని ధైర్యంగా చెప్పండి. అండ్ సెకండ్ వన్, ఆర్డైన్డ్ మినిస్ట్రీ ఈజ్ ఫర్ ద హోలీనెస్. దీని హీబ్రూ భాషలో ఖాదోష్ అన్న పదం వాడబడ్డది. హోలీనెస్ అన్నటువంటి పదానికి అనేకమైన అర్థాలు మీరు ఇస్తారు. సర్వసాధారణంగా హోలీనెస్ అనే పదం రాగానే భౌతికమైనటువంటి శుభ్రతకు మనము ప్రాధాన్యతనిస్తాం, లేదా నైతికపరమైన విలువలకు మనం ప్రాధాన్యత ఇస్తాం, లేదా ఇంకో రకమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ బైబిల్ అనుసారంగా ఖాదోష్ అనేటువంటి హీబ్రూ పదానికి ఇంకా మనము అనుకున్న అర్థాలకు మించినటువంటి అనేకమైనటువంటి భావగర్భితమైనటువంటి ఆలోచన బైబిల్ మనకు కలిగిస్తుంది. వెన్ యూ థింక్ అబౌట్ హోలీనెస్, డోంట్ ఓన్లీ థింక్ అబౌట్ ద పర్సనల్ హైజీన్, లేదా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, కొన్ని తిట్టకపోవడం, ఇటువంటి వాటికి పరిమితి కాకండి. బైబిల్ అనుసారంగా ఖాదోష్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే బీయింగ్ సపరేట్ ఫర్ గాడ్స్ స్పెషల్ యూజ్. దేవుని యొక్క ప్రత్యేకమైన పని నిమిత్తము మీరు వైవిధ్యము కలిగిన వారుగా ఉండడమే దేవుని దృష్టిలో పరిశుద్ధత. అమ్మా, మీరు వైవిధ్యమైన వారుగా ఉండడమే దేవుని దృష్టిలో పరిశుద్ధత. This is what the word Chadosh means to us. Holiness expresses otherness and majesty. సౌర్వభౌమత్వాన్ అనగా పరిశుద్ధత. ఈ పని కొరకే దేవుడు యాజకులను ఆయన ప్రత్యేకపరిచినాడు. అంటే అందరూ చేసింది చెయ్యకుండా దేవునికి అనుగుణమైనది వైవిధ్యభరితంగా చేయడమే అభిషేక పరిచర్యకు ఇవ్వబడినటువంటి నిర్వచనము. రెండవది, ఆర్డైన్డ్ మినిస్ట్రీ ఈజ్ ఫర్ మీడియేషన్, మధ్యవర్తిత్వము వహించడానికి. మధ్యవర్తిత్వం వహించడానికి. ఎందుకు నేను ఆల్టర్ లేనటువంటిది స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే, ఈ ఆరాధనలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో 2 ఆరాధనలు మనం చూస్తాం, 2 పద్ధతి. ఒకటి ఏంటంటే యాజకుడు ప్రజలతో సహా ఆల్టర్ వైపు మరలి ఆరాధన క్రమాన్ని జరిపిస్తాడు. ఇంకో కొన్ని వాటిల్లో ఆల్టర్ వెనక ఉండి యాజకుడు ఆరాధన నడిపిస్తాడు. హ్యావ్ యూ నోటీస్డ్ ఇట్? We are following the Anglican, rich high Anglican tradition here. దీనిలో యాజకుడు మధ్యలో నిలబడి
సంఘముతో పాటు దేవునికి మనవిని ఆయన విన్నవిస్తాడు. అంటే సంఘాన్ని దేవుని చెంతకు తీసుకుని వెళ్ళడానికి యాజకుడు మధ్యవర్తిత్వం వహించడానికి దేవుడు ఈ అభిషేక పరిచర్యలో తనకు ఇష్టమైనటువంటి వారిని పేరు పెట్టి ప్రత్యేకించుకున్నాడు. దట్ ఈస్ హోలీనెస్. God has consecrated for holiness. Ministry is rooted in mediation. ఈ విషయం మనము బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 9 నేను చెప్పేదంతా బైబిల్ ఆధారితంగా చెబుతున్నాను, దయచేసి గమనించాలి. ఎందుకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా శాస్త్రీయమైనదనంటే ఈ ఆధారాల కొరకు అది శాస్త్రీయమైనది. మూడవది, ఆర్డైన్డ్ మినిస్ట్రీ ఈజ్ కావెనెంటల్లీ గ్రౌండెడ్. ఈ అభిషేక పరిచర్యకు పునాది దేని మీద వేయబడ్డదనంటే నిబంధన అనేటువంటి బండ మీద ఈ అభిషేక్త పరిచర్య ఇది వేయబడ్డది. దీనికి ప్రారంభంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరయ్యారంటే అహరోను అతని కుమారులను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. నాలుగవది, ఆర్డైన్డ్ మినిస్ట్రీ అప్హోల్డ్స్ తోరా అండ్ జస్టిస్. అభిషేక పరిచర్యలో ఇవ్వబడినటువంటి ధర్మ విధి, మరొక ధర్మ విధి ఏదనగా పరిశుద్ధ గ్రంథమైన పంచఖండాలను ఎత్తి పట్టుకొని తన ప్రజలకు బోధించడానికి ఇట్టి అభిషేక పరిచర్యను దేవుడు నియమించినాడు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 10వ వచనం, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఆర్డైన్డ్ లీడర్స్ were the teachers and guardians of the Torah. ఈ తోరా మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి దేవుడు అభిషేక్త పరిచర్యలను, పరిచారకులను ఆయన నియమించుకున్నాడు. అన్ఫార్చునేట్గా ఏమైందనంటే ఈ రోజున తోరాను, వాక్యాన్ని సంరక్షించడానికి ఆల్ ద టామ్, డిక్ అండ్ హ్యారీ 10వ తరగతి పాస్ అయి ఫెయిల్ అయిన వాళ్ళందరూ సంఖకు సంచేసి సంఖల బైబిల్ పెట్టుకొని బయలుదేరారు. No one knows the fundamentals. Here God has explicitly trained, given the wisdom so that safeguard the Torah. పంచఖండాలను ఆయన కాపాడమన్న ధర్మ విధి కేవలము అభిషక్త పరిచర్యలకే, పరిచారకులకే దేవుడు ఇచ్చినాడు. రెండవది, టు అప్హోల్డ్ జస్టిస్, న్యాయము, ధర్మము, దీనిని పరిరక్షించేటువంటి బాధ్యత దేవుడు అభిషక్త పరిచారకులకు మాత్రమే ఇచ్చినాడు. ఇట్టి విషయము మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక గొప్ప మాటను మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ప్రవక్తగా అభిషేకించినప్పుడు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే, నీవు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఎరగని వారెవరయ్యా అనంటే దేవుని ఎరగని ప్రజలు యాజకునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసి చెయ్యి ఎత్తి గలమెత్తి అనవసరంగా మాట్లాడే వారు ఎరగరు. బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూంబ్, నేను నీవు గర్భమున బయలుపడక మునిపే, అమ్మా నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, అభిషేక పరిచర్య కొరకు నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎవ్వడేమనుకుంటే నీకేంది? దేవుడు విని అందున్నడా లేడా అనుకుంటే అనుకోని, దేవుడు నిజంగా వీడిని పిలిచిండా పిలవలేదా అనుకుంటే అనుకోని, నీవు అనుకోవలసిందేందనంటే అమ్మ గర్భములో అణువు కాక మునిపే ఆకారాన్ని కలిగించి అక్కడ అభిషేకము చేసినాను నేను నిన్ను, జనములకు ప్రవక్తగా నిన్ను ఇది గ్రహించగలిగిన వాణ్ణి దేవుడు దీవించును గాక. This is what today we need to learn. Fifth one, ordained ministry reflects God's presence. దీని హీబ్రూ భాషలో షకీనా అని అన్నారు.
నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధనకు వచ్చినప్పుడు మీకు కలిగేటువంటి భావన ఎలాగుంటుంది? కమ్యూనిటీ హాల్లోనో, లేకపోతే చెట్టు కిందనో, లేకపోతే ఏడైతే అవి చెప్పరు, ఏడేడనో అయ్యే ఆరాధనలకు వెళ్ళినప్పుడు మీకు కలిగే భావన ఎలా ఉంది? నేను చెయ్యెత్తి చెప్పమంటలేను, మీ అంతరాత్మలకే వదిలిపెట్టేస్తున్న ఈ భావన. వేర్ డూ యూ ట్రూలీ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? లెట్ us be very honest. అమ్మ లావణ్య ఎక్కడ? బికాస్ ద ప్రెజెన్స్, ఆర్డైన్ మినిస్ట్రీ, ఇది వ్యవస్థ, ఆల్టర్, క్రాస్, గ్రీన్ క్లాత్, ఎవ్రీథింగ్, స్టెయిన్ గ్లాస్, ఎవ్రీథింగ్ యాడ్స్ టు ఇట్. షకీనా అనగా భగవంతుని యొక్క ప్రత్యక్షత, భగవంతుని యొక్క ప్రసన్నత ఈ స్థలమందు నిలువబడి ఉన్నది. దట్స్ వాట్ ద ఆర్డినేషన్ స్టాండ్స్ ఫర్. ఇంతటితోనే ఆగిపోలే. దీన్ని మనం ఎక్కడ చూస్తామనంటే నంబర్స్, అమ్మ ఇదొకటి పెట్టండి అమ్మ. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి 27వ వచనంలో ఈ ప్రసన్నతను, షకీనా గురించి యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను. అమ్మ జాగ్రత్తగా వినండి, లేదా చూడండి అమ్మ, నేను చదువుతున్నా. యెహోవా మోషేకు ఏమని సెలవిస్తున్నాడు? నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగనము ఏమనాలి? అభిషక్త పరిచర్య యొక్క పరిచారకునికి ఇవ్వబడినటువంటి ధర్మ విధి ఏదనగా, మీరు గ్యారిసన్లో ఉన్న పరిశుద్ధులను ఈలాగు దీవింపవలెను. ఏలాగు దీవించాలి అమ్మా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి గ్యారిసన్ వారలారా మిమ్మల్ని కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి గ్యారిసన్ వారలారా మీకు సమాధానము కలుగ చేయును గాక. వాట్లు వారు గ్యారిసన్ వారి మీద నా నామమును ఉచ్చరించుట వలన, ఉచ్చరించకపోతే ఆశీర్వాదము లేదు. ఫుల్ స్టాప్. అందుకే మన అమ్మ నాయన చెప్పినారు, కష్టం వచ్చినా కోపం వచ్చినా అయ్యగారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపో అన్నారు. కారణం ఏంటంటే ఆయన నోరిప్పి ఒక మాట అంటే గోడకేసిన సున్నం. అది సాక్షాత్తు యెహోవా సెలవిస్తున్న మాట. ఆయన ఆశీర్వదించమన్నాడు కనుక ఎంత కష్టం వచ్చినా నేను పులిపిడి దిగి కిందికి రాగానే నవ్వుకుంటూనే మాట్లాడతాను. నా కోపాన్ని, నా కన్నీరును చాలా సందర్భాలలో నేను ఎక్స్ప్రెస్ చేయ. ఎందుకంటే కోపపడమని యెహోవా దేవుడు అనుంటే నా కోపం చూస్తుంటే అది వేరే లెక్క. ఆయన కోపపడమని అనలే. ఆయన అన్నది ఏందనంటే దీవించు, శత్రువు కనబడ్డా దీవించు. నీ నోట నేను ఆ సోఫియాను రాసిన అన్నాడు. సోఫియా అంటే విజ్డమ్, సోఫియా అంటే క్రీస్తు. నీ నోట ఆ సమాధానం అనే సోఫియా నేను రాసిన కనుక నువ్వేది పలికితే అదే కలుగుతుంది. తదాస్తు, ఆమెన్. అది తప్ప వేరేది పలకగూడడానికి ఈ అభిషక్త పరిచర్యను యెహోవా దేవుడు నియమించినాడు. క్విక్లీ లెట్ us go to the Old Testament reading. దయచేసి బైబిల్ తెరవద్దు. Exodus 29:1-9. Act of ordaining Aaron and his sons. ఆరోను అతని కుమారులను అభిషేకం చేసినటువంటి పద్ధతిని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ మియర్ రిలీజియస్ రిచువల్ బట్ ఎ డివైన్ అపాయింట్మెంట్. లెట్ మీ రిటీరియేట్ ద ఫ్యాక్ట్. ఆర్డినేషన్ మినిస్ట్రీ ఇది దేవుడు స్వయంగా ప్రతిష్ఠించినది. ఫుల్ స్టాప్. ఇది కేవలము ఆచార వ్యవహార కర్మకాండకు సంబంధించినది కాదు. It represents God's holy initiative to set apart people and for the sacred service.
దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఆయిల్, నాట్ జస్ట్ అబౌట్ ద క్లెరికల్ రోబ్స్ వాట్ వీ వేర్. ఇట్ ఈస్ అబౌట్ బికమింగ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటూ గాడ్. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆర్డినేషన్ దేవుని యొక్క వైవిధ్యభరితమైన విషయాన్ని విశ్వాస సమాజానికి అందించడానికి ఇది నిర్దేశించబడినది. మళ్ళీ చెప్తా, ఆర్డినేషన్ అనేది దేవుని యొక్క వైవిధ్యాన్ని విశ్వాస సమాజానికి అందించడానికి ఇది నిర్ణయించబడినది. ఇట్ ఈస్ ఎ హోలీ కాలింగ్. ఇది పరిశుద్ధమైన పిలుపు. ఎక్సోడస్ చాప్టర్ 29 వర్స్ 13. ఇది పరిశుద్ధమైనటువంటి పిలుపు. రెండవది, ఈ ఆర్డినేషన్కి పిలిచేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, వాష్డ్, క్లోత్ అండ్ అనాయింటెడ్. వాష్డ్, క్లోత్ అండ్ అనాయింటెడ్. పరిశుద్ధమైనటువంటి అభిషక్త పరిచర్య కొరకు దేవుడు ఇచ్చిన నియమావళి, ప్రత్యేక దుస్తూరి లేదా ప్రత్యేకమైనటువంటి దుస్తులతో అహరోను అతని కుమారులను నా ముందు నీవు ప్రత్యక్షపరచవలెను. మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొద్దకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రమును తీసుకొని చొక్కాయిని, ఏఫోదును, నిలువుటంగిని, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టు అతనికి కట్టి. ఆ బొమ్మ అయ్యమ్మ జ్యోతిని, మీ దగ్గర బొమ్మ ఉండే కదా, ఆ బొమ్మ వేయండి ఒకసారి. అది జర పెద్దగా చేస్తారా? దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్. ఈ మిడి జ్ఞానం వచ్చిన తర్వాత అయ్యగారు అంటోడు క్యాసకేయాలనా, అయ్యగారు అంటోడు క్లరికల్ రోబ్ వేయాలనా, అయ్యగారు అంటోడు దట్టి కట్టుకోవాలనా, ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీకి తెలివి. కానీ అస్సలు తెలివి ఏంటంటే నిర్గమకాండంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట, అహరోనుకు అతని కుమారులకు ఈ వస్త్రములను, ఈ రంగు కలిగినటువంటి బట్టలను, ఏఫోదును, శిరస్త్రాణమును, నడుముకు దట్టిని అతనికి నీవు అలంకరింపచేసి నా సన్నిధికి వాణ్ణి పట్టుకొనిరా. Everyone cannot become an ordained minister, my friend. Please know the difference. తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేయాలంటే అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించాలి. Everyone should get the ordination. This is ordained ministry. మూడవ సత్యం ఏంటంటే ఇందులో it is a royal priesthood, a fragment of witness, the lineage of service. అహరోను అతని కుమారులు మాత్రమే ఈ యాజకత్వానికి, ఈ యొక్క అభిషేక పరిచర్యకు దేవుడు చాలా నిర్దిష్టంగా వారిని ఎంపిక చేసుకున్నాడు. టు కంక్లూడ్ దిస్ ఆర్డైన్డ్ మినిస్ట్రీ, ఇది దేవుడు నచ్చిన, దేవుడు మెచ్చిన పరిచర్య నంబర్ 1. రెండవది, సంకీర్తనలో కూడా మనం చూస్తాం. 99వ సంకీర్తన మనకు చదవబడ్డది. ఇట్ సంకీర్తన, ఇట్ ఎగ్జాల్ట్స్ ద హోలీనెస్ అండ్ కింగ్షిప్ ఆఫ్ గాడ్ అమిడ్స్ట్ ఆఫ్ ఇట్స్ పోయిటిక్ ప్రేస్. చాలా గొప్పగా వ్రాస్తాడు. ద రోల్ ఆఫ్ అభిషక్త పరిచర్య కొరకు సిద్ధపడిన వారి యొక్క పాత్రను గురించి 99వ సంకీర్తనలో రాస్తాడు. ఆ పాత్రను రాస్తూ 2-3 దైవజనుల్ని ఉటంకిస్తూ ఉంటాడు. మోషే గారి గురించి ప్రస్తావిస్తాడు, అహరోను గురించి ప్రస్తావిస్తాడు, సమూయేలు గురించి ప్రస్తావిస్తాడు. ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఆరాధన చేసి తన ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. ఆ క్రమములోనే అభిషక్త పరిచర్య రూపకల్పన చేయబడ్డది. A pastor is a one. మళ్ళీ పాస్టర్ అంటే సంఖ్యకు సంచేసుకున్న వాళ్ళు అనుకుంటారు, అనుకోకండి. It is only the person who is anointed is a one who intercedes on your behalf and who brings the gospel, the good news from God
and carries to the people of God. My dear friends, ఈ పరిచర్య వల్ల ఈ ముగ్గురు దైవజనులు ఏ రకమైనటువంటి సువాసనను వారు మనకు పరిమళాన్ని అందించినారంటే ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత అనేటువంటి ఒక గొప్ప పరిమళాన్ని అహరోను, మోషే, సమూయేలు భక్తులు వారి పరిమళములో సమాజ మందిరమంతా కూడా నింపబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను వారు పులకరించిపోయినారు. పరిమళము పులకరింప చేయాలి. యాజక పరిచర్యలో ఉన్నటువంటిది. రెండవది ఏంటంటే రెవరెన్స్. భగవంతుని చూడడానికి ముఖమును కూడా ఎత్తే ధైర్యము, సాహసం ఈ ముగ్గురు ప్రవక్తలు చేయలేదు. ఎందుకంటే దే నో వెరీ వెల్ దట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ అన్వర్తీ. నాకు ఏ యోగ్యత లేదు, ఫుల్ స్టాప్. నాకు ఏ యోగ్యత లేదు. మూడవది ఏంటంటే హోలీనెస్. శారీరకమైనటువంటి శుద్ధతతో పాటు వైవిధ్యమైనటువంటి పరిచర్య చేసినారు. వైవిధ్యమైన పరిచర్య అంటే వారి కాలంలో కూడా అనేక మంది కూడా ఇట్టి యాజక పరిచర్యలో ఉన్నారు. కానీ వారికి విభిన్నమైన వైవిధ్యమైన పద్ధతిలో దేవదేవుని ప్రజలకు ప్రత్యక్షపరచుకున్నారు. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఖదోష్ అనే హిబ్రూ పదానికి వీరు న్యాయము చేర్చినారు. ద స్పిరిచువల్ అరోమా దట్ హ్యాస్ ప్లీజ్డ్ గాడ్. మూడవ బైబిల్ పాఠం ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనంలో మనం చూస్తాం. దేవునితో నడకలో ఉన్నటువంటి ఆ గొప్ప పరిమళాన్ని గురించి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతుంటాడు. యు బీ లైక్ క్రైస్ట్, వాక్ ఇన్ లవ్, ద అరోమా ఆఫ్ క్రైస్ట్ సాక్రిఫైస్. ఇక్కడ ఈ అరోమా అనేటువంటి ఇంగ్లీష్ పదానికి గ్రీక్ పదం యోదియా అనే గ్రీక్ పదం వాడబడ్డది. యోదియా అంటే ఒక తీయనైనటువంటి పరిమళము అని భావం. క్రీస్తు యొక్క త్యాగము ఒక మధురమైనటువంటి పరిమళములాగా మీరు నాగ్రహించి అట్టి పరిమళాన్ని స్వీకరించి ఆ పరిమళాన్ని మీ ప్రవర్తన ద్వారా ప్రజలకు అందచేయబద్ధులై ఉన్నారని పౌలు గారు ఈ ఉత్తరంలో రాస్తూ ఉంటాడు. ఆర్డైన్డ్ మినిస్ట్రీ ఈజ్ నాట్ అబౌట్ ద ప్లాట్ఫామ్. మళ్ళీ చెప్తున్నాను, పౌల్ సేస్ ordained ministry is not about a platform. Ordained ministry is about the altar. Ordained ministry is about the altar where the lives are laid down. జీవితాలు అక్కడ ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములో అవి సంపూర్ణంగా సమర్పించబడతాయి. ఎక్కడ ఆల్టర్ ఆరాధన ఉండదో అక్కడ సమర్పణ ఆరాధన జరగదు. మూడవది, వన్ ఈస్ వాక్ ఇన్ లవ్, పాల్స్. సెకండ్ వన్ ఈస్ రిజెక్ట్ డార్క్నెస్. మీలో ఉన్నటువంటి గాఢాంధకారమైనటువంటి దానిని మీరు త్యజించండి. ద అరోమా ఆఫ్ ప్యూరిటీ, పవిత్రత, పరిశుద్ధతను మీరు ఆలింగనము చేసుకుని 3 నుంచి 7 వచనాలలో అక్కడ దేవదేవుడు మాట్లాడుతూ ఉంటాడు. Paul talks about the impurity. He talks about greed. He talks about foolish talk. అసలు ఒక తర్జుమాలో లెట్ మీ జస్ట్ చెక్, ఒక తర్జుమాలో ఎంత గొప్పగా మాట్లాడిండు అని అంటే, ఐ విష్ ఐ హ్యావ్ ద ట్రాన్స్లేషన్. సమ్వేర్ ఐ హ్యావ్ లాస్ట్ ఇట్. ఎఫిషియన్స్ ఎంతమా అధ్యాయం అది? 5వ అధ్యాయం. ఇక్కడ నేను సమ్వేర్ ఐ రెడ్ దట్. చాలా గొప్ప తర్జుమా చేసింది ఇంగ్లీష్లో. అంటే నేను అనుకుంటా ఒక మనిషి యొక్క అజ్ఞానం, అహంకారానికి ఎంతకన్నా మించినటువంటి పదం లేదేమో. ఆ తర్జుమాలు అంత గొప్పగా వాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు, రిజెక్ట్ డార్క్నెస్. నీలో ఉన్నటువంటి అంధకారాన్ని నువ్వు విడిచిపెట్టవలసినటువంటి సమయం అయింది. యువర్ లైఫ్ మస్ట్ బి క్లీన్. ద అరోమా ఆఫ్ క్రైస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ ప్యూరిటీ, నాట్ పర్ఫార్మెన్స్. ద అరోమా ఆఫ్ క్రైస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ ప్యూరిటీ, నాట్ పర్ఫార్మెన్స్. నువ్వెంత గొప్పగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చినా,
క్రీస్తు యొక్క పరిమళము అందులో నుంచి వెదజల్లబడదు. బికాస్ ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత పరిశుద్ధునివిగా నిన్ను నీవు కనపరుచుకున్నా, నీ లోపల శుద్ధత, పరిశుద్ధత, పరిశుభ్రత ఈ మూడు లేకపోతే దేవుని యొక్క సువాసన ప్రజలకు వెదజల్లబడదు. మూడవది ఏంటంటే షైన్ యాజ్ లైట్ రేడియేటింగ్ క్రైస్ట్ ప్రెజెన్స్. దీని విషయంలో పౌలు గారు మాట్లాడుతూ ఇట్ షుడ్ బి ఎథికల్, ఇట్ షుడ్ బి విజిబుల్ అండ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషనల్ అని అంటాడు. లాస్ట్ బైబిల్ పాఠం లూకా వ్రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల లూకా ఒక్కడే రాస్తాడు ఈ విషయాన్ని. తక్కిన సముద్రపద సువార్తల్లో మనకెక్కడ కూడా కనబడదు. లూకా ఒక్కడే రాస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఒక 70 మందినో 72 మందినో వీరు పంపి ఇద్దరు ఒంటరిపై జర ఒకసారి దౌరా చేయండి, అవుట్ ఫీల్డ్ వర్క్ చేయండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు పంపించినారు. వై 70 or 72 అన్నది 70 ఈజ్ వన్ ఆఫ్ ద మ్యాజికల్ నంబర్ ఫర్ హీబ్రూస్. ఫర్ జ్యూస్ దే బిలీవ్ ఇన్ న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్రంలో హీబ్రూస్ నమ్ముతారు. అందుకే 1, 3, 5, 7, 40 అన్న అదే అన్న 40, 70 ఇట్లా. బహుశా అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు లూకా అయి ఉండి 70 మందిని పంపించేసిండు మన్నోడు అని చెప్పేసి వ్రాస్తాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమన్నానంటే, అరే బాపు మీరు గో టు ఆల్ ద సిటీస్ అని కొన్ని తర్జుమాలో వాడబడ్డది. ఇంకోటి ఏంటంటే టౌన్స్ అని ఇంకొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో వాడబడ్డది. ఇక్కడ ప్రాథమికంగా మనకు జ్ఞాపకం ఉంచుకోవలసిన అంశం ఏంటంటే జీసస్ హస్ సెంట్ దెమ్ not with titles. Jesus has sent them with authority. Titles are human given, authority is divine given. When pastor enters into your house, he enters with authority. We take things very lightly. నేను అందుకే 1000 సార్లు నేను మీకు భంగపడి బాధపడి విజ్ఞాపన చేస్తా. బర్త్డే చేసుకున్నా దయచేసి ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఓన్ పాస్టర్. స్థానికంగా మీరు మీ సంఘ కాపరిని ఇగ్నోర్ చేసి ఏ కార్యం చేసినా దేవుడు నన్ను మన్నించునుగాక, మీరు క్షమించుదురుగాక, అది ఆశీర్వాదకరం కాదు. ఫుల్ స్టాప్. బికాస్ ద సో కాల్డ్ మీరు పిలుచుకునే పాస్టర్ నెవర్ ఎంటర్ ఇంటూ యువర్ హౌస్ విత్ అథారిటీ. మీ ఆత్మల మీద దేవుడికి నిలబడిన ఈ సమయానికి నిలబడిన ఈ యాజకునికి అధికారం ఇచ్చిండని మీరు నమ్మగలిగితే అదే 10,000 నాకు. డోంట్ ఎంటర్టైన్. సమయం పోతుంది, ధనము పోతుంది, మీదికెళ్ళి దీవెన పోతుంది, నిశ్చయంగా పోతుంది. మీరు ఒప్పుకోకపోయినా ఐఎమ్ టాకింగ్ ద సిస్టమ్ ఆఫ్ ద బైబిల్. వెన్ గాడ్ హ్యాస్ సెంట్, హీ హ్యాస్ సెంట్ విత్ అథారిటీ, నాట్ విత్ ద టైటిల్స్. అది వెళుతూ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ ఏందనంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమని చెప్పాలా? అలేకీం షాలోమ్ అని అనండి. అలేకీం షాలోమ్, సలాం వలేకుం, ఆర్ అస్సలాం వలేకుం, ఆర్ సలాం వలేకుం, వలేకుం అస్సలాం. ఈ అలేకీం షాలోమ్ అనే హీబ్రూ పదం నుంచే వలేకుం అస్సలాం అనే హీబ్రూ పదం వచ్చింది. అందుకే మిత్రులు, ఇస్లాం స్నేహితులు ఎవడు ఎక్కడ కనబడ్డా ఏమంటారు? సలాం వలేకుం అంటారు. అన్నా రహమతుల్లా అని కూడా అంటారు. ఇది నాకు చాలా తీవ్రంగా అవుతుంది. పాత ఓల్డ్ సిటీలో ఉన్నంత కాలం నాకు ఇది ఒక పెద్ద బాధని. ఎవడు కనబడ సలాం వాలేకుం అని నేను కూడా అస్సలాం వాలేకుం అని వెళ్ళిపోతుంటే, దట్స్ గాడ్స్ కమాండ్. ఈ ప్రైజ్ ద లార్డ్ చెప్పమండి యేసుప్రభు ఎన్నడూ ప్రైజ్ ద లార్డ్ అనలే. ఆది క్రైస్తవ సంఘం కూడా ప్రైజ్ ద లార్డ్ అనలే. యేసుప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ప్రైజ్ ద లార్డ్ అనలే. ఇది ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ముందు వచ్చిన చోల కంటే వెనకొచ్చిన
యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతో పలికిన ఏందనంటే అలేకీం షలోమ్, మీకు సమాధానం కలుగునుగాక. వెంటనే శిష్యులు ఏమన్నారంటే వాలేకుం అస్సలాం, షలోమ్ అలేకీం అని అన్నారు. ఆయన తన అభిషక్తులకు ఇచ్చిన ధర్మం ఏంటంటే, మీరు ఏ పట్టణం అన్న వెళ్ళండి, ఏ ఇంటికన్నా వెళ్ళండి, మీరు సమాధానానికి వారధులుగా ఆ గడపలో కాలు పెట్టండి. యూ స్పీక్ ఓన్లీ గుడ్ విత్ దట్ ఫ్యామిలీ, బ్లెస్ ద ఫ్యామిలీ అండ్ కమ్ బ్యాక్ అని చెబుతూ, మనుష్యుల యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు గనక నువ్వు కాలు పెట్టిన ప్రతి స్థలము, ప్రతి గృహము నిన్నుకు అవి పువ్వులు చల్లి స్వాగతం ఇస్తాయని అనుకోకు. మనుషుల స్వభావం రా బాపు, ఎందుకు వచ్చినావు మా ఇంటికి అనేటువంటి మిత్రులు కూడా ఉంటారు. నువ్వు హాయిగారు మా ఇంటికి రానే రావద్దు, హాయిగారితో కమ్యూనియన్ తీసుకోను అనే మిత్రులు కూడా ఉంటారు కదా. నేను ఎప్పుడు మన చర్చ్ లీడర్స్కి చెప్తా, స్టిల్ దెర్ ఆర్ 50% ఆఫ్ ద హౌసెస్ ఐ హ్యావ్ నాట్ విజిటెడ్. ఐ హ్యావ్ సీయింగ్ దెమ్ ఇన్ ద చర్చ్, బట్ నేదర్ దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ. ఎందుకంటే మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేవు, నేనన్న ఫోన్ చేసి మీ ఇంటికి వస్తా అని చెప్పడానికి. దిస్ ఈజ్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్. దేవుడు సెలవిచ్చినటువంటి ధర్మ విధి ఎంతనగా, నా నామమున నీకు అప్పగించబడినటువంటి నా ప్రజల చెంతకు వెళ్ళి దక్షిణ హస్తము వెత్తి వారిని నీవు దీవించాలి. ఈ ధర్మ విధి సాగాలి. ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ధర్మము. ఎవరైనా సరే నిన్ను ఆహ్వానించకపోతే వాళ్ళ ధర్మాన వాళ్ళను విడిచిపెట్టు. ఇంతకుముందు ఒకసారి చెప్పిన, ఒక ఇల్లు నన్ను ఆహ్వానించకపోతే ఏం చేసిన, అప్పటి నుంచి ఆ పని చేయలేని జిందగీలా. యు ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ పీస్, యు ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ హీలింగ్. 5-9 వచనాలు లూకా సువార్త. మై డియర్ ఫ్రెండ్, మినిస్టర్ క్యారీస్, సేవకుడు అభిషక్త పరిచర్యుడు నీ ఇంటికి వచ్చినప్పుడు 2 things he brings to you. One is he carries the presence of God. He carries the presence of. నీ ఇంట్లో కాలు పెట్టినప్పుడు సేవకుడు ఒంటరిగా రాడు, దేవుని ప్రత్యక్షతను ఆయన వెంట తెచ్చుకుంటాడు. రెండవది, he carries the power of God. దేవుని యొక్క శక్తిని నీ ఇంటిలోనికి తీసుకుని వస్తాడు. ఇది ద సెంట్ ఆఫ్ రెస్టోరేషన్, దేవుని యొక్క పరిమళంగా మనం చూస్తాం. ఐ క్లోజ్ ఇట్ హియర్ నౌ. మినిస్టర్స్ ఆర్ మొబైల్ ఆల్టర్స్. మినిస్టర్స్ ఆర్ మొబైల్ ఆల్టర్స్. ఆదివారం ఒక్కటే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి సమాభాక్తోపు యొక్క ఆల్టర్ మనం చూస్తున్నాం. కానీ యాజకుడు నీ ఇంటికి వచ్చి ఆరాధన చేసి ప్రార్థన చేసి పాట పాడితే ఈ ఆల్టర్ను అయ్యగారు నీ ఇంట్లో ప్రతిష్ఠిస్తాడు. సో దాట్ మీ జీవితాలను ఆ ఆల్టర్ మీద దేవునికి పునః ప్రతిష్ఠించుకోవడానికి హీ క్యారీస్ ద ప్రెజెన్స్, హీ క్యారీస్ ద పీస్, హీ క్యారీస్ ద హీలింగ్, హీ క్యారీస్ ద పవర్, హీ క్యారీస్ ద ఆల్టర్. ఒక అయ్యగారు హౌస్ విజిటింగ్లో ఈ 5 దీవెనలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. అందుకే ప్రజల యుద్ధకు పాలన అక్కడ మొదలైంది. యేసుక్రీస్తు యొక్క బోధనలు. రీచ్ ద హౌస్ ఆఫ్ మై పీపుల్ అండ్ యు ఆర్ మెంట్ టు బ్లెస్ దెమ్, యూ జస్ట్ బ్లెస్ దెమ్. ఆర్డైన్ మినిస్ట్రీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ అండ్ రిగార్డ్లెస్. The fragrance of ministry is not success. It is faithfulness to the sender. పంపబడిన ప్రతి స్థలములో మానవుని ఐకోట్ అండ్ అన్కోట్ మానవుడు తలించే విజయము పొందాలన్న సిద్ధాంతమేమీ లేదు. కొన్ని సందర్భాలలో సేవకుని ఆహ్వానిస్తాం, కొన్ని రోజుల తర్వాత తిరస్కరిస్తాం. కానీ ఈ రెండిటి మధ్యలో, ఆహ్వాన తిరస్కార మధ్యలో దేవునికి కలిగే మహిమ ఏందనంటే, వెళ్ళుమన్న చోటికి ఏ కారణము చెప్పకుండా సేవకుడు తల వంచి వెళ్తాడో అక్కడ దేవుడు మహిమపరచబడతాడు, అక్కడ సేవకుడు తన విధేయతను చూపిస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఆర్డైన్డ్ మినిస్ట్రీ.
I close it here with a note, my friend. 30 years of my industry. 30 years of my industry. Never, ever, till today, till Garrison, ఈ స్థలము నాకు కావాలి అని నేను దేవుడికి ప్రార్థన చేయలేదు. ఆ స్థలము నుంచి నేను పోను అని అధికారులకు మొర్ర పెట్టుకోలేదు. మా 30 ఏళ్ళ ప్రస్థానంలో మేము గుడ్డిగా దృఢంగా నమ్మేది ఏంటంటే, చిన్న పల్లెటూరైన ఖానాపూర్కి కూడా నవ్వుకుంటూ పోయినాం. అన్నిటికంటే పెద్ద గుడి అయిన గ్యారిసన్ కూడా నవ్వుకుంటూనే వచ్చినాం. అండ్ ఇఫ్ ఐ గెట్ ఏ ట్రాన్స్ఫర్ టుడే, ఇదే నవ్వుకుంటూ నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే యెహోవా నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి నిలబెట్టినాడు. యెహోవా మాత్రమే ఇక్కడి నుంచి నన్ను కదిలించగలడు. ఇది నా కమిట్మెంట్. దిస్ ఇస్ మై కాల్. దేవుని కార్యం ఇక్కడ జరగవలసి ఉన్నది గనక ఆయన జరిగించుకున్న మరుక్షణం మరొక స్థలము ఆయన సిద్ధం చేసినాడు. ఆ స్థలానికి చివరి శ్వాస వరకు ఎప్పుడైతే నేను విధేయత కలిగి ఉంటానో అదే పరిచారకునికి విజయం. అంతకు మించిన విజయము పరిచారకునికి ఇంకొకటి లేదు. ఆ సువాసనలోనే, ఆ పరిమళములోనే పరిశుద్ధులైన మీరందరూ కూడా ఆ పరిశుద్ధిని మీరు మహిమపరచాలి, ఘనపరచాలి. మా కొరకు నీవు చేసిన ప్రణాళిక ఎంత గొప్పది దేవా. మీకు మేము వందనాలు తెలియచేస్తున్నాం. మీకు రుణపడి ఉంటాం. నీ పద్ధతి, ప్రకరణము, వీటన్నిటి పట్ల మేము తరతరముల వరకు మా పిల్లలను ఈ నిబద్ధతలో పెంచుతాం. మీ కొరకు మా బిడ్డలను ప్రతిష్ఠిస్తామన్నది నేటి మన ప్రార్థన కావాలి. ఆ పరిమళములోనే మనము పుణ్యులుగా మారాలి. మనము పరిమళించాలి. మనము పరవశించాలి. అలాంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయనుగాక.